హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు యూట్యూబ్లో రావాలంటే అదృష్టం ఉండాలండి. దురదృష్టవంతులకైతే అసలు ఏది అవ్వదు. ఎందుకంటే అసలు మనం వీడియోలు చాలామంది ఎంతో చక్కగా పెడతారండి. చక్కగా పెట్టినప్పటికైనా వాళ్ళ వీడియోస్ అయితే సక్సెస్ అవ్వవు. ఎంత బాగా పెట్టినా అసలు సక్సెస్ అవ్వండి. అలాగే అసలు బాగోకుండా పెట్టిన వీడియోలు అయితే చాలా మటుకి సక్సెస్ అవుతాయి. అసలు వీళ్ళు ఏమీ పెట్టరు, అసలు ఏమీ కష్టపడకుండా చక్కగా సింపుల్గా ఏదో ఒకటి చేస్తారు. అయినా కానీ వాళ్ళ వీడియోస్ అయితే చక్కగా వైరల్ అవుతాయి, సక్సెస్ అవుతాయండి. అసలు మనం ఎంత కష్టపడి పెట్టినా కానీ అవ్వండి. అలాగే నేనైతే ఫస్ట్ 2023లో ఒక ఛానల్ అయితే పెట్టానండి. ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాను. అసలు యూట్యూబ్ గురించి అసలు నాకు ఏమీ తెలియదండి. యూట్యూబ్ గురించి తెలీదు. నేను చిన్నప్పటి నుంచి టీవీ ప్రోగ్రాలు, వంట ప్రోగ్రాలు గట్ట చూసి చక్కగా వంటలు చేస్తున్నారు, నేను కూడా చేసుకుంటాను, చాలా బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉండేది. ఇంకేళ్ళ పక్కంట నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత, పెద్ద అయిపోయిన తర్వాత ఇంకా నేను వీళ్ళ పక్కంట అసలు ఎవరైనా వంటలు చేసుకున్నా, ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నా వాళ్ళకైతే వంట చేస్తాకి సాయం చేస్తాకైతే ముందుకు వెళ్ళిపోయేదానండి. ఎందుకంటే నాకు ఏ వంటలు చేయాలంటే ఇష్టమండి. ఇష్టం వల్లగా వెళ్ళి వాళ్ళకి చిన్న చిన్నగా ఇంటి దగ్గర ఏమైనా మీటింగ్లు గట్రా పెట్టుకున్నప్పుడు నేను వెళ్ళి ఇంకా వాళ్ళకి వంటలు అయితే చేసేదాన్ని. ఆ ఆశ అయితే నాకు ఉండిపోయిందండి. ఉండిపోయి నేను ఏంటంటే ఇంకా నాకు మా అబ్బాయి ఓ ఫోన్ కొనుక్కున్నాడండి, కొత్త ఫోన్ కొనుక్కొని పాత ఫోను ఇంటి దగ్గర వదిలేసాడండి. ఇంటి దగ్గర వదిలేసినప్పుడు నేను జాయిగా ఫోన్కి బ్యాలెన్స్ చేయించుకుని మా అబ్బాయి ద్వారాగా జాయిగా ఈ యూట్యూబ్లో ఎలాగలగా చూడటం మొదలెట్టి ఈ వంటలు చేతవి ఇవన్నీ చూడటం మొదలెట్టిన తర్వాత వాళ్ళందరూ అలా చేసుకుంటున్నారు, నేను కూడా చేసుకుంటే బాగుంటుంది అనుకుని ఇలా పల్లెటూరు పద్ధతిలో చేసుకునే వాళ్ళ వీడియోస్ ఇంకా బాగా చేసుకునే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండేదాన్ని. చూసి అలాగా నేను కూడా పెట్టుకుంటే బాగుండని నేను ఇంకా మా తమ్ముడు ఉన్నాడండి, మా తమ్ముడు ద్వారాగా ఇంకా ఛానల్ అయితే పెట్టించాను. మా అబ్బాయి అయితే వద్దు, ఎందుకు నీకు అవన్నీ మనకు రావు, నీకు వద్దులే అని అన్నాడు మా అబ్బాయి. ఇంకా మా అబ్బాయి పెడతా లేదు కదా అని మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు ద్వారాగా అయితే పెట్టించుకున్నానండి ఛానల్. మా తమ్ముడు కూడా మా అబ్బాయి అంత వయసేనండి మా తమ్ముడిది. ఇంకా మా తమ్ముడు ద్వారా పెట్టించి ఆ వీడియోస్ అవి నేర్పించుకొని వీడియోస్ ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా చేయాలి, వీడియో ఎలా తీయాలి ఇవన్నీ నేర్పించుకున్న తర్వాత ఇంకా మా తమ్ముడు పెడతా ఉండేవాడండి. పెట్టక వీడియోస్ ఒకరోజు ఒక వీడియో అయితే వైరల్ అయ్యిందండి. వైరల్ అయ్యి ఆ వీడియోస్లో 500 మంది దాకా సబ్స్క్రైబ్ అయితే పెరిగారు. వాచ్ టైం అయితే 8,000 గంటలు వచ్చిందండి. 8,000 గంటలు వచ్చింది. సబ్స్క్రైబ్ అయితే ఇంకా 500 మంది ఉన్నారు. 8,000 గంటలు వాచ్ టైం ఉందండి. వాచ్ టైం ఉన్నప్పుడు ఇంకొక ఆయనకి అయితే నాకు తెలిసిన ఆయనకి ఇదిగోండి నా ఛానల్ అయితే ఎలా వెళ్తుందో చూడండి అని ఆయనకైతే చూపించాను. యూట్యూబ్ ఉన్న ఆయనకి చూపిస్తే ఆయన అన్నారు, అమ్మ నీకు వాచ్ టైం అయితే వచ్చేసింది కానీ సబ్స్క్రైబ్ అయితే పూర్తి అవ్వలేదు కదా, సబ్స్క్రైబ్ పూర్తి అయిపోతే నీకు నీ ఛానల్ అయితే మానిటైజేషన్ చేయవచ్చు అని ఆయన చెప్పారండి. చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే సంవత్సరం అంతా కష్టపడి చేశానండి. సంవత్సరం అంతా కష్టపడి చేస్తే అప్పుడు ఈ సబ్స్క్రైబ్ కూడా పూర్తయిపోయి అప్పుడు నేను మా ఊర్లో నాకు ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి అయితే పట్టుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే చాలా కష్టపడ్డానండి సంవత్సరం అంతా. ఇంకా అందరితో మాటలు పడుకుంటూ ఏంటి సెల్లతోనే ఉంటుందని ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చాలా మట్టుకు తిట్టేవారు, మా బంధువులు కూడా తిట్టేవారు. అయినప్పటికైనా కానీ నేను ఇలా చెయ్యాలని పట్టుదలతో అలాగే చెల్లతోనే ఉండేదాన్ని అండి. అసలు బ్యాలెన్స్ చేస్తాకైతే మా అబ్బాయి కూడా నన్ను తిట్టేవాడు, ఎందుకు నువ్వు బ్యాలెన్స్ చేసుకుని ఎంతమాలి ఈ వంటలో చేస్తూ ఉంటావు అని గట్ట తిట్టేవాడు. అయినా కానీ నేను బ్యాలెన్స్ చేయించుకొని కొంత వీడియోలు పెడతాక కొంత బ్యాలెన్స్ ఇంక యూట్యూబుల్లో అయ్యి చూసుకుంటా ఇలా చూసుకునేదాన్ని అండి. ఉండగా ఒకరోజు ఆయన మా ఊర్లో యూట్యూబ్ ఉన్న అబ్బాయి అయితే ఉన్నాడండి.
ఆ అబ్బాయి ఏం చేశాడంటే నా ఛానల్ని మానిటైజేషన్ చేసేసాడండి. మానిటైజేషన్ చేసేసి అమ్మ నువ్వు ఇంకా వరుసగా అయితే వీడియోస్ అయితే పెట్టుకుంటే నీకు ఈ $10 అయితే పడిన తర్వాత నీకు పిన్ కార్డ్ అయితే వద్దే అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఏం చేశానంటే అసలు నాకు యూట్యూబ్ గురించి తెలియదండి. నేనైతే చదువుకోలేదు, నాకు ఏమీ రావు. ఇంకా ఆయన అన్నీ చేసి చెప్పాక $6 పడి $6 పడిన తర్వాత నాకు తెలియక వీడియోస్ చేసేటప్పుడు నేను వీడియోస్ పెడతామయ్యి తెలియక నాకు వాళ్ళని పెట్టమంటే నేను ఈ వీడియోస్లో ఏమైనా పొరపాటుగా మాట్లాడినా నాకు తెలిసి తెలక ఏమన్నా మాటలు ఏదన్నా అన్నా కానీ ఏం చేసేవారంటే ఆ వీడియోస్లో మాటలన్నీ కట్టేసి మ్యూజిక్ తీసుకొచ్చాడో మ్యూజిక్ అయితే పెట్టేసేవారు. మ్యూజిక్ అయితే పెట్టేయడం వల్ల ఆ మ్యూజిక్ వల్ల నాకు ఛానల్లో మానిటైజేషన్ అయిపోయిన ఛానల్లోనే వాచ్ టైం అయితే పోయి మళ్ళీ ఛానల్ అయితే వెనక్కి అయితే వెళ్ళిపోయింది. నేను సంవత్సరం పాటు కష్టపడ్డాక వెనక్కి అయితే వెళ్ళిపోయాక ఇంకా ఆ ఛానల్ అయితే అలా పోయింది. అలా పోయిన తర్వాత నేను ఆ ఛానల్లోనైతే ఇంక వీడియోస్ అన్నీ మొత్తం అన్నీ డిలీట్ చేసేసి అందరూ పెట్టుకోకుండా ఇంక వేరే ఛానల్ అయితే పెట్టాను. ఈ ఛానల్ అయితే పెట్టి 5 నెలలు అయిందండి. 5 నెలలకి నెలకు 100 మంది సబ్స్క్రైబ్ చేసినా నాకు ఇప్పుడు 500 మంది ఉండాలి. 6వ నెల కూడా వచ్చేసింది. అస్సలు అవుతలేదండి. వీడియోస్ కూడా సరిగ్గా ఎవరో చూడలేదు. కానీ వీడియోస్లో ఉన్నవాళ్ళ మట్టుకు చాలా మంచి వాళ్ళండి. నాకు మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు. ఒక 5 6 అయితే డైలీ నాకు మంచి కామెంట్లు అయితే పెడతారండి. చాలా మంచి వాళ్ళు. ఇంకా ఉన్నవాళ్ళు అయితే చూస్తారు కానీ కామెంట్లు అయితే ఏం పెట్టరు. ఇంకా 300 మంది సబ్స్క్రైబ్ ఎవరైతే చేస్తారో అంత మట్టుకి వీడియోస్ అయితే పెట్టగానే చూసేస్తున్నారు. పొద్దున్న కల్లా చూసేస్తారండి. నైట్ 5 గంటలకు పెట్టామనుకోండి, సాయంకాలం 5 గంటలకు పెట్టామనుకో, తెల్లారి కల్లా ఇంకా మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ చూసి అందులో కొంతమంది అయితే కామెంట్ అయితే పెడతారు, మంచిగానే పెడతారండి. ఇంకా నాకు ఎందుకంటే యూట్యూబ్ అనేది నా ఛానల్ని నా వీడియోస్ పబ్లిక్లో పెడతలేదు ఏంటో అసలు నా వీడియోస్ అయితే వెళ్తలేదండి. అసలు నేను ఎంత కష్టపడి 3 సంవత్సరాలు బట్టి యూట్యూబ్లోనే ఉంటూ నేను ఇలా చేసుకుంటూ ఉంటున్నాను కానీ అసలు నాకంటే సక్సెస్ అంటే రాలేదు. ఎందుకంటే అదృష్టం అనేది ఉండాలి. చాలామంది మంచి వీడియోస్ పెట్టకపోయినా వాళ్ళకి అదృష్టం అనేది ఉంది. అలా అయితే ఛానల్ డెవలప్ అవుతున్నాయండి చిటికిని. నా తర్వాత నాకు అన్నయ్య నమ్మలు పెట్టిన ఛానల్లోనే చాలా ఛానల్ని చూశాను. వాళ్ళు వీడియోస్ ఎలా పెట్టినా కానీ అసలు అలా సక్సెస్ అయ్యారు. చాలా బాగున్నాయి. వాళ్ళ ఛానల్ కూడా బాగా వెళ్తున్నాయండి. నా ఛానల్ అయితే వెళ్తలేదు.